కుబేర సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్ గా తీశాడు. నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది. చూస్తుంటే ఈ వీక్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్ కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? తమిళ నటుడు ధనుష్ కుబేరాలో హీరోగా నటించాడు. ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు. ఈ చిత్రంలో నటించినందుకు గాను 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున 14 కోట్ల మేర పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక 4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుందని, మ్యూజిక్ తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ 3 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ శేఖర్ కమల అయితే 5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో 100 కోట్ల కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న టాక్ ని బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావచ్చు అనిపిస్తోంది. కుబేరా విషయానికి వస్తే ఆయిల్ రిగ్ ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్ రూలింగ్ పార్టీకి 1,00,000 కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పని చేసేందుకు జైల్లో ఉన్న మాజీ సిబిఐ అధికారి దీపక్ సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా 4 బిచ్చగాళ్లను ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవ. ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా వీళ్ల దగ్గర నుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీరా ఎవరు అనేది మిగతా స్టోరీ.